ఆంధ్రప్రదేశ్ లో మరో జాతీయ రహదారి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరో 15 రోజుల్లో గుంటూరు పేరిచెర్ల నుంచి పిడుగురాల సమీపంలోని కొండమడుగు వరకు రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ జాతీయ రహదారి నిర్మాణానికి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన విశేషంగా కృషి చేశాడు. అందులో అయితే అనుమానం లేదు. రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చడంతో పాటు దానికి 880 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తయిపోయిందని చెప్తున్నారు. టెండర్లను పిలిచే ప్రక్రియ అయితే మొదలవుతుందట. మరో 15 నెలల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిపోతుంది. ఆ వెంటనే పనులు ప్రారంభించడానికి ఎవరైతే కాంట్రాక్టర్లు వస్తారో వారికే పనులు అప్పగిస్తారు. ఇప్పటికైతే సమీకరణలో బడ్జెట్ అంతా క్లియర్ అయిపోయింది. ఇక పేరుచెర్ల నుంచి కొండమూరు వెళ్లే దారిలో మేడికొండూరు బైపాస్, సత్తెనపల్లి బైపాస్ రాబోతా ఉన్నాయి. 4 లైన్లుగా అయితే ఉండబోతా ఉంది. ఇప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో 7 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకే ఉంది రహదారి. గంటకైతే 12,000 వాహనాలు వెళ్తున్నాయంట రహదారి మీద. చాలా రద్దీగా ఉంది. విపరీతమైనటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, దేశంలోనే అత్యంత రోడ్డు ప్రమాదాలు జరిగే రోడ్డులో పేరుచెర్ల కొండమూరు రహదారి కూడా ఉంది. 4 లైన్లుగా విస్తరించాలని గడిచిన 10 సంవత్సరాలుగా డిమాండ్ అయితే వినబడతా ఉంది. కానీ ఇప్పటికైతే అది కార్యాచరణలోకి వచ్చింది. రాబోయే 2 వారాల్లోనే ఆడ పెద్ద ఎత్తున పనులు కాబోతా ఉన్నాయి. పనులు ప్రారంభించిన 24 నెలల్లో పనులు మొత్తం పూర్తిగా పనులు క్లియర్ చేయబోతా ఉన్నారు. 10 నెలలకే 90% పనులు పూర్తయితాయట. ఇక ఫ్లైఓవర్స్, బ్రిడ్జీలు, బైపాస్ ఉన్న ప్రాంతాల్లో, ల్యాండ్ ఇష్యూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో అవి కూడా క్లియర్ అయిపోతే 24 నెలల్లో ఆ 4 లైన్ల రహదారి ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి ఆ రహదారి చాలా కీలకంగా మారనుందట. ప్రస్తుతానికి గుంటూరు వాళ్ళు కూడా విజయవాడకు వచ్చి నేషనల్ హైవే మీదుగా హైదరాబాద్ కి చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పేరుచెర్ల నుంచి వనమూరు దాకా ఆ రోడ్డు అధ్వానంగా తయారైన సందర్భంలో వెంటనే పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఆ రోడ్డుకి రిపేర్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతా ఉంది. ఇక ఆ రోడ్డును కొత్తగా నిర్మించబోతా ఉన్నారు కాబట్టి చాలా ప్రాంతాల్లో మెలికలు ఉన్న రోడ్డు తీసేసి బైపాస్ రోడ్డుగా నిర్మించి పేరుచెర్ల నుంచి కొండమూరు దాకా 1 గంట లోపలే ప్రయాణం పూర్తయ్యేలాగా రోడ్డు అయితే అందుబాటులోకి రాబోతా ఉందట. ఈ రోడ్డు ఏ గ్రామాల మీద నుంచి వెళ్ళబోతుంది అనే విషయం అక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో అమరావతిలో జరిగే అప్డేట్ మీద మళ్ళీ మనం కొన్ని వీడియోలు చేద్దాం. ఆ వీడియోలు మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.